మహబూబ్ నగర్ సహా ఆ తర్వాత జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చట్టబద్దంగా నడిస్తే డీజీపీ సుమోటోగా ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని నిరంజన్ డిమాండ్ చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే రాష్ట్రపతికి తప్ప ముఖ్యమంత్రికి రాజ్యాంగ రక్షణ లేదని గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో దేశంలో కాంగ్రెస్ వరుసగా రెండోసారి గెలిచిన రాష్ట్రమే లేదన్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన వాటికే ముఖ్యమంత్రి రిబ్బన్లు కత్తిరిస్తున్నారని నిరంజన్ ఎద్దేవా చేశారు. 2.5 రేవంత్ రెడ్డి 3 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని ఆక్షేపించారు. వచ్చే 5 ఏళ్ల నాడు నేనే ఉంటాననేటువంటి సంగతి దేవుడు ఎరుగు. ముందు ఈ 10 మంది పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి ఎన్నికలు పెట్టండి. ఏ రాజకీయ పార్టీ గద్దెలను కూల్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు. 10కి 10 మేము గెలిస్తే మీ గద్దెలు మీరే కూల్చుకుందరు. కానీ ఏదైనా నిర్మాణం మీద మీకు దృష్టి లేదు. మీకున్న దృష్టి అంతా కూడా విధ్వంసమే. హైడ్రా పేరుతో విధ్వంసం, మరో దాంతో విధ్వంసం. నిర్మాణం ఎక్కడ మీది? కేసీఆర్ కాలంలో నిర్మాణమైనటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కట్టింది మేమైతే రిబ్బన్లు కత్తిరించే పని మీరు చేసుకుంటే తిరుగుతున్నారు. యాసంగికి ఇప్పటికి రైతు బంధు వేయలే, ఏదో శాటిలైట్ సర్వే చేస్తారట. జిల్లాలను కుదిస్తాము, అశాస్త్రీయంగా ఉన్న వాటిని మారుస్తాము. 10 ఏళ్ల కింద ఏర్పాటైనటువంటి జిల్లాలను తీసేస్తావా? అన్ని మున్సిపాలిటీలలో రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటేస్తే మన జిల్లాలని వదులుకున్నట్లు మనమే లైసెన్స్ ఇచ్చినట్లయితది. దయచేసి అర్థం చేసుకోండి.